హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ని చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక నుంచి కూడా మీరు మా ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి రిషి బర్త్డేకి సంబంధించిన ప్రిపరేషన్ ప్లానింగ్ చూస్తారు. సారీ అండి, వెరీ సారీ, చాలా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడం. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను. రిషి బ్యాక్ టు బ్యాక్ చాలా బిజీగా ఉన్నాను. రిషి బర్త్డే ప్లానింగ్, ప్రిపరేషన్, అన్ని ఐటమ్స్ తెచ్చుకోవటం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, బర్త్డే చేయటం అండ్ రిటర్న్ రావటం, అన్నీ సర్దుకోవటం అండ్ అంతా అయిపోయిందా. దసరాలు స్టార్ట్ అయినాయి, ఊరు వెళ్ళాము, అభి వచ్చాడు. సో అసలు టైం ఎలా గడిచిపోయింది, చిటికేస్తే గడిచిపోయింది అనమాట టైము. సో బట్ నేనైతే కొన్ని వ్లాగ్స్ రికార్డ్ చేసి ఉంచాను, అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను. ఎడిటింగ్ చేసే టైం లేక మీకు అప్లోడ్ చేయలేదు, కానీ ఇప్పుడు అన్నీ ఎడిటింగ్ చేసి మీకు చాలా ఫ్రీ అయిపోయింది కాబట్టి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో మిస్ అవ్వకుండా చూడాలంటే లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఈరోజు ఈ వీడియోలో రిషి బర్త్డేకి సంబంధించిన ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్స్ చూస్తారనమాట. సో ఏంటంటే రిషి బర్త్డే వచ్చేసరికి రేపల్లో చేశాము అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకు అంటే అభి పుట్టినప్పుడు శ్రీమంతం కానీ బార్సాలు కానీ మొత్తం అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరగాలి కదా. బట్ నాకు వచ్చేసరికి కరోనా టైం అయిపోయేసరికి మొత్తం అన్నీ రిషి కానీ అభి కానీ మొత్తం గుంటూరులోనే చేసుకున్నాము. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం జరగలేదు కాబట్టి అమ్మేమన్నారంటే బర్త్డే తర్వాత అమ్మాయి అయితే ఈవెంట్స్ ఉంటాయి కానీ అబ్బాయిలు కాబట్టి ఈవెంట్స్ అంత ఉండవు కాబట్టి లాస్ట్ది కదా ప్రస్తుతానికైతే, అందుకని రేపల్లో సెలబ్రేట్ చేద్దాం అన్నారనమాట. ఇంట్లో ఒక్కడు కూడా జరగలేదు కదా, అక్కడ చేసుకుందాం అంటేసరికి సో రిషి బర్త్డే వచ్చేసరికి రేపల్లో పెట్టుకున్నాము. సో గుంటూరు నుంచి అందరు రిలేటివ్స్ వస్తారు కదా, ఇబ్బంది పడకుండా ఉంటాం కదా, నైట్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది కదండి. అందుకని మేము మార్నింగే చేస్తున్నాం. మార్నింగ్ 11కి స్టార్ట్ చేసామన్నమాట రిషి బర్త్డే. సో లంచ్ తినేసేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు కదా. అందుకని ఒకవేళ దూరం వాళ్ళు వచ్చారంటే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటారు కదా, అండ్ మాకు కూడా టైం దొరుకుతుంది. అందుకని మేము రిషి బర్త్డే రేపల్లో చేసాం. మార్నింగే చేసామన్నమాట, 11కి స్టార్ట్ చేసాము. అయిపోయేసరికి 3 అయిపోయింది. అంటే లంచ్ అవన్నీ, కేక్ కటింగ్, అందరూ వచ్చి కాస్తంత బాగా జరిగింది. రిషి బర్త్డే వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, బట్ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ వీడియో తీశారనమాట. నేనైతే అస్సలు రికార్డ్ చేయలేదండి, కొంచెం బిట్ కూడా రికార్డ్ చేయలేదు. జస్ట్ డెకరేషన్స్ మాత్రమే తీసాము. అండ్ ఈవినింగ్ పిల్లలందరూ వచ్చారు, అవి మాత్రం వీడియోస్ తీశాను. కానీ రిషి బర్త్డే జరుగుతున్నంతసేపు ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు, ఒక ఫోటో కూడా తీసుకోలేదనమాట. సారీ, నా దగ్గర అయితే అసలు ఒక ఫోటో కానీ వీడియో కానీ ఏం లేదు. ఒక 10-15 డేస్లో వాళ్ళు వీడియో ఇస్తామన్నారు, నేను అప్పుడు అప్లోడ్ చేస్తాను మీకు డైరెక్ట్గా రిషి బర్త్డే వీడియోనే. సో అప్పటి వరకు ఈవినింగ్ వీడియో ఏం రికార్డ్ చేస్తానో అదంతా అప్లోడ్ చేస్తాను. సో అట్లా రిషి బర్త్డే వచ్చేసరికి రేపల్లో చేస్తున్నాం అనమాట, మార్నింగ్ చేస్తున్నాము. సో డెకరేషన్ వచ్చేసరికి నేనే చేస్తున్నానండి డెకరేషన్. ఎందుకంటే బయట డెకరేషన్ చేస్తే ఇప్పుడు 15,000 మినిమం అయిపోతుంది. అంత ఖర్చు పెట్టడం ఎందుకులే, సింపుల్గా మనమే ఇంట్లో చేసుకుందాం అనుకున్నా. అండ్ బై ద వే అవి బర్త్డే కూడా నేనే డెకరేషన్ చేశాను అనమాట. అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం అంతా ఉంది కాబట్టి నేనే చేద్దాం అనుకున్నాను. రిషి బర్త్డే థీమ్ వచ్చేసరికి సన్ థీమ్ అనుకున్నాం. SUN సన్ అంటే సూర్యుడికి సంబంధించిన థీమ్ అనుకున్నాను నేను. సో దానికి సంబంధించిన బెలూన్స్ అవన్నీ కొంచెం ఇక్కడ గుంటూరులో కొంజేటి గుర్ణమద్ అనే షాప్ ఉంటుంది, నేను ఇక్కడ ఫోటో పాపప్ చేస్తాను. సో ఆ షాప్కి వెళ్ళి బెలూన్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. కొన్నేమో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నామంట, లైక్ బ్యానర్ ఇక్కడ ఫోటో పాపప్ చేస్తాను, ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ కావాల్సినవి కొన్నేమో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఫోటో ఆర్డర్ చేస్తాను. అండ్ బై ద వే నేను ఏమైతే ఆన్లైన్లో కొన్నానో అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో రిషి బర్త్డే రేపల్లలో అండ్ మార్నింగ్ చేస్తున్నాం. అండ్ డెకరేషన్ వచ్చేసరికి నేనే చేస్తున్నాను. అండ్ సన్ థీమ్ చేస్తున్నాము. సో ఇవి సార్టెడ్ అయిపోయినాయి. కేక్ కూడా నేను రేపల్లోనే ఆర్డర్ ఇచ్చేసేసానండి. నాకు వచ్చేసరికి 3 kgs కేక్ స్టెప్ ఇచ్చాను అనమాట, 1 స్టెప్. సో నాకు 1800 పడింది అనమాట. నేను రిఫరెన్స్ ఇమేజ్ ఇక్కడ పాపప్ చేస్తాను. ఎవరైనా సన్ థీమ్, బాయ్స్కి అనేసరికి ఎక్కువ థీమ్స్ లేవన్నమాట. అభికి వచ్చేసరికి ప్రిన్స్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ రిషికి వచ్చేసరికి సన్ థీమ్ కదా, ఎక్కువ అమ్మాయి అయితే చాలా థీమ్స్ ఉంటాయి. అండ్ బాయ్స్కి వచ్చేసరికి తక్కువ థీమ్స్ ఉంటాయి. అవి కూడా థీమ్కి సంబంధించినవి మన దగ్గర దొరకవు అంత ఇదిగా మనకి దగ్గర దొరకవు. హైదరాబాద్ అనుకో కొంచెం ట్రై చేయొచ్చు, దొరుకుతాయి. బట్ గుంటూరు, రేపల్ల ఈ ప్లేసెస్లో అయితే అస్సలు దొరకవు. నేను వెళ్ళి అడిగిన చోటైతే
అసలు థీమ్సే లేవు, బాయ్స్కి సంబంధించిన థీమ్స్ అంతా యాంగ్రీ మ్యాన్ అట్లా కొంచెం ఉన్నాయిలే, కానీ అవంతా మనకి సూట్ అవ్వాలి కదా కొన్ని థీమ్స్ కూడా. సో నేను అందుకని సన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సన్ అంటే సూర్యుడు, అండ్ ఎస్ఓఎన్ సన్ అంటే అబ్బాయిలు అంటారు, అబ్బాయిలు కాబట్టి. సో నేను ఆ థీమ్ సెలెక్ట్ చేసుకున్నా, దానికి సంబంధించినవన్నీ ఆర్డర్ పెట్టుకున్నా, కొన్ని ఏమో వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా, బై షాప్స్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా. నేను ఏవైతే కొనుక్కున్నానో అవన్నీ ఫోటో పాపప్ చేసా, అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్స్లో ఇస్తా. మీరు ఎవరైనా కొనుక్కోవాలి, ఇలా థీమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్స్ మీద చూసుకొని మీరు రిఫరెన్స్ పిక్స్ చూసుకోండి. అండ్ రిషి బర్త్డే అవుట్ఫిట్స్ కూడా మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాం. షాప్స్కి వెళ్ళి చూసామండి, కాకపోతే ఒక్కడి కూడా సెట్ అవ్వలేదు, అండ్ హైగా ఎక్కువ రేట్స్ చెప్పేస్తున్నారు. సో అందుకని మేము వచ్చరికి ఏజియోలో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను, మీషోలో ఆర్డర్ పెట్టాను, జియో మార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. అంటే నార్మల్ క్యాజువల్వి జియో మార్ట్లో పెట్టాను అనమాట. ఏజియోలో వచ్చరికి రిషి బర్త్డే ఇక్కడ ఫోటో పాపప్ చేస్తాను. చాలా బాగుంది డ్రెస్, క్వాలిటీ అయితే సూపర్ టాప్ నాచ్ ఉంది. అండ్ మీషోలో కూడా ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టాను. అస్సలు ఫోటోలు వచ్చినా మీరే చూస్తారనమాట, చాలా బాగుంది. నేను రిఫరెన్స్ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో 2 అవుట్ఫిట్స్ మెయిన్గా, జస్ట్ అన్ని అవుట్ఫిట్స్తో మంచిగా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారు కాబట్టి అన్నీ ఒక 4-5 డ్రెస్సులు వేసి ఆ రిషికి మొత్తం ఫోటోషూట్ లాగా చేయించుకున్నాం అనమాట. మేము బర్త్డే అంటే చిన్నపిల్లల బర్త్డే అంటే మేమేమో ఎక్కువ జనాలు పెద్ద ఫంక్షన్లా చేయట్లేదు కాబట్టి, సో చిన్న ఫంక్షనే కాబట్టి మాకు టైం ఉందన్నమాట. అందుకని మేము కొన్ని డ్రెస్సెస్ అన్నీ వేసి ఫోటోలు తీసాము. అండ్ కొంచెం అభి రిషి ఇద్దరు ఫొటోస్, అండ్ మాకు కొంచెం మేము కొన్ని చేసామన్నమాట. అండ్ టబ్ ఉండేది, టబ్లో కూర్చోబెట్టి అట్లా అన్నీ కొన్ని చేసాము రిషి బర్త్డేకి. అవన్నీ మీరు వ్లాగ్లో చూస్తారు, రిషి బర్త్డే వ్లాగ్లో. సో ఇవన్నీ అవుట్ఫిట్స్ వచ్చరికి ఇవి అన్నమాట. డెకరేషన్ నేనే చేసా, కేక్ ఇవంతా. నెక్స్ట్ ఆ రోజు వెంటనే వెళ్ళిపోయామండి మేము వచ్చేసరికి రేపల్లె. అంటే రిషి బర్త్డే సెప్టెంబర్ 6th అనమాట. నేను వచ్చేసరికి 3rd వెళ్ళిపోయాను. అరిసెలు అడుగులేస్తే అరిసెలు అంటారు కదా, రిషి బర్త్డే టైంకి నడిచాడు అనమాట. సో అందుకని నడిస్తే అడుగులేస్తే అరిసెలు అంటారు కాబట్టి మేము అరిసెలు చేసాము. సో అండ్ రిటర్న్గా గిఫ్ట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు, మేము స్వీట్లు ఇద్దాం అనుకున్నాము సింపుల్గా. అంటే గిఫ్ట్లు కొంతమంది వాడరు కదా, అందుకని మేము వచ్చరికి స్వీట్లు ఇద్దాం అనుకున్నాము. అండ్ 3 రకాల స్వీట్లు, హాట్, పండు, తాంబూలం ఇట్లా ఇద్దాం అనుకున్నాం సింపుల్గా, ఎక్కువ ఇచ్చాము. సో రిషి బర్త్డే కూడా అలానే మంచిగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి చక్కగా ఇట్లా స్వీట్లు అవన్నీ ఇప్పుడు స్వీట్కి గిఫ్ట్ బాక్స్గా ఇచ్చి పంపిస్తున్నారు కదా. సో మేమైతే 3 రకాల స్వీట్ ఇచ్చాము, లడ్డు, మైసూర్ పాకు, అరిసె అండ్ బూందీ మిక్చర్ ఇస్తాం కదా, మిక్చర్ ఇచ్చాము. అండ్ కమలాకాయ ఇట్లా ప్యాకింగ్ గిఫ్ట్, సింపుల్ గిఫ్ట్ ప్యాకింగ్. అది కూడా మీరు చిన్నగా ఇట్లా క్లిప్ తీసాను, మా ప్యాకింగ్ వీడియో కూడా గిఫ్ట్లు అన్నీ ప్యాక్ చేసేది, అది కూడా మీరు చిన్న క్లిప్ వేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇదండి రిషి బర్త్డేకి సంబంధించిన ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్. నెక్స్ట్ వచ్చరికి రిషి బర్త్డే రోజున ఈవినింగ్ ఏం చేసాం, రిషి బర్త్డే ఈవినింగ్ ఎలా జరిగిందో చూస్తారు మీరు. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మళ్ళీ ఇంకొన్ని మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.